ఏపీలో వైసీపీకి చెందిన నాయకులు కొల్లేరు సరస్సులోని వేలాది ఎకరాలను కబ్జా చేస్తున్నారు. కానీ అధికారులు తమకేమీ పట్టనట్టు వ్యవహరిస్తూ చోద్యం చూస్తున్నారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్షంలో ఉండగా కొల్లేరు సరస్సును పరిరక్షిస్తామని హామీ ఇచ్చారు. ఆ దిశగానే చర్యలు చేపట్టకపోగా కొల్లేరును నామరూపాలు లేకుండా చేస్తున్న నాయకులపైన చర్యలు తీసుకోవటం లేదని కొల్లేరు పరిరక్షణ సమితి నాయకులు ఆరోపిస్తున్నారు. అయితే ఆసియాలోనే అతిపెద్ద మంచినీటి సరస్సుగా పేరొందిన కొల్లేరుకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి బ్రహ్మం అందిస్తారు. ప్రపంచ ప్రఖ్యాతిగాంచినటువంటి కొల్లేటి సరస్సు నేడు చూడటానికి కూడా కనుమరుగయ్యే పరిస్థితి ఉంది. వేలాది ఎకరాల్లో భూ కబ్జాలు జరుగుతున్నప్పటికీ, కొల్లేరు సరస్సు కొల్లగడుతున్నప్పటికీ ఇటు రాజకీయ నాయకులు కన్నెత్తి చూసే అధికారి కూడా ఈ కొల్లేటి సరస్సుకి రావట్లేదు. ఏదైతే 2019 ఎన్నికల ముందు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఏదైతే హామీలు ఇచ్చారో 5 సంవత్సరాలు గడుస్తున్నప్పుడు కూడా ఈ కొల్లేరు ప్రక్షాళన అనేది చేయకుండా ఉండటం అనేది చూస్తూ ఉన్నాము. మనతో మాట్లాడడానికి కొల్లేరు పరిరక్షణకు సంబంధించినటువంటి నాయకులు ఉన్నారు. వారిని అడిగి మరింత సమాచారం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, అంటే ఒకప్పుడు కొల్లేరు సరస్సు అనేది ప్రపంచంలో చాలా ప్రఖ్యాతి చెందింది, కానీ ఇప్పుడు ఏ విధంగా ఉందంటారు కొల్లేరు సరస్సు? కొల్లేరు సరస్సు ఇప్పుడైతే పేరుకు మాత్రమే సరస్సుగా ఉంది. అందులో ఎక్కువ భాగం ఆక్రమణకు గురైంది. దాంతోపాటు దాని దురదృష్టం ఏమంటే, ఏ ప్రభుత్వం అధికారంలో ఉంటే ఆ ప్రభుత్వం దాన్ని ఒక ఏటీఎం లాగా వాడుకుంటుంది. సంవత్సరానికి అఫీషియల్గా కానీ అనఫీషియల్గా కానీ 2000 కోట్ల రూపాయలు చేపల వ్యాపారం కొల్లేరు పరిసరాల్లో లోన జరుగుతూ ఉంది. అందుకోసం ఏ ప్రభుత్వం వచ్చినా కానీ దాన్ని ఏటీఎంగా వాడుకొని రోజు రోజుకి సైజు తగ్గించడానికి కావాల్సిన ప్రయత్నం చేస్తామన్నారే తప్ప సైజు పెంచడానికి కావాల్సిన ప్రయత్నం చేయలే. మేము కోరేది ఏమంటే 5th కాంటూర్ దాకా కొల్లేరు సరస్సుని ఖచ్చితంగా ఉంచాలని. ఎందుకంటే అది వరల్డ్ ఫేమస్ ఒకటే. రెండవది, గతంలో పెద్దోళ్ళు చెప్పేది ఏమంటే పావలా కాసు, అంటే అప్పుడు అది పడవ ప్రయాణం చేసేవాళ్ళు. పావలా కాసు జేబులోంచి పడితే ఆ రోజులు 6-6.5 అడుగుల లోతులో ఉన్న తళతళ మెరిసేదంట, తీసేవాళ్ళం మేము. ఇవాళ ఆ పరిస్థితి లేదు. అది మరీ ఇబ్బందికరంగా తయారైంది. నీరు ముట్టుకోవడానికి కూడా అవకాశం లేకుండా పోయింది ఒక భాగం. అయితే రెండో భాగం జగన్మోహన్ రెడ్డి గారు ఉప్పుటేరు దీనికి సంబంధించి సరిచేయడం ద్వారా సముద్రపు నీరు లోనకు రాకోకుండా ఆపి కొల్లేరు నీరు నిలవ ఉండేటట్లుగా చేస్తానని చెప్పి గత ఎన్నికల్లో హామీ ఇచ్చారు. సార్ మీరు చెప్పండి, అంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి 2019 ముందు ఎన్నికల్లో ఆల్రెడీ కొన్ని వాగ్దానాలు ఇచ్చారు ఈ కొల్లేరు సరస్సు గురించి. ప్రస్తుతం ఆ వాగ్దానాలు నెరవేరలేదా? వాస్తవంగా కొల్లేరు సరస్సు ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా, కృష్ణా జిల్లా సంబంధించి 7 మండలాల్లో ఈ సరస్సు ఉంది. ఇది ప్రపంచంలోనే మంచినీటి సరస్సుగా, తీయటి సరస్సుగా పేరు పొందిన సరస్సు ఇది. ఈ సరస్సుని 2120 జీవో ప్రకారం 5వ కాంటూర్ వరకు ప్రక్షాళన చేయని చెప్పేసి గతంలో టీడీపీ ప్రభుత్వంలో మన జిల్లా కలెక్టర్ అజయ్ కాలం ఉన్నప్పుడు కొంతమేరకు ప్రక్షాళన చేశారు. ఆ తర్వాత వచ్చిన అధికారులు వచ్చిన రాజకీయ పార్టీలు కొల్లేరు సరస్సును ప్రక్షాళన పక్కన పెట్టి మరింత కబ్జాలకు గురి చేయడం వల్ల ఇబ్బందికర పరిస్థితి ఉంది. 2019 ఎన్నికల సందర్భంగా జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర సందర్భంగా కొల్లేరు సరస్సుకు సంబంధించి ఆ సరస్సుని మంచినీటి సరస్సుగానే అభివృద్ధి చేస్తాము. ఆ సరస్సుకు ఉప్పునీటి సరస్సుగా కాకుండా ఏవైతే చెత్త నీరు ఉందో, ఉపయోగ నీరు, దాన్ని ఉప్పునీరు ద్వారా సౌదీలో పంపించే మార్గం చేసి ఉప్పునీరు నుంచి ఉప్పు నీరు ఈ కొల్లేరులో రాకుండా కార్యక్రమం తీసుకుని చెప్పారు. కానీ గత 4 సంవత్సరాలు 9 మాసాలు అయినప్పటికీ దాన్ని నెరవేర్చలేదు. ప్రోత్సాహంతో మరింత కబ్జాలకు గురయ్యి ఆ సరస్సులా లేకుండా పోయింది. ఇది ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల ముందైనా ఆ సరస్సుని వాళ్ళు ఇచ్చిన హామీల్ని అమలు చేసి కొల్లేరు సరస్సుగా తీర్చిదిద్దాలని కోరుతున్నాం. ఆ 5వ కాంటూర్ వరకు సరస్సును ఉంచాలని చెప్తున్నాం. 5వ కాంటూర్లో ఎవరైతే పేదలు వడ్డీలు కానీ ఇతర పేదలు కానీ భూములు కోల్పోతారో వాళ్ళకి 5వ కాంటూర్ పైభాగంలో ప్రభుత్వ భూములు ఉన్నాయి. ఇంకాను ఆ భూములు ఇచ్చి వాళ్ళు ఆదుకోవాలని చెప్పి కోరుతున్నాం. ఆ విధంగా కొల్లేరు సరస్సుని పరిరక్షణ కోసం ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాం. ఇది పరిస్థితి. ఏదైతే ఈ కొల్లేటి సరస్సు ఉంది, కొల్లేటి సరస్సును పరిరక్షించాలని చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి నాయకులు కోరుతున్నారు. ఏదైతే వైఎస్ జగన్మోహన్ రెడ్డి 2019లో ఎన్నికల ముందు ఇచ్చినటువంటి ఏదైతే హామీలు ఉందో కొల్లేరు పరిరక్షిస్తానో, అదేవిధంగా ఏదైతే ఉప్పు నీరు, సముద్ర నీరు ఇటు కొల్లేరు రాకుండా ఇటు ఏదైతే రెగ్యులేటర్స్ ఉన్నాయో ఆ రెగ్యులేటర్స్ సంబంధించి అన్నీ కూడా బాగు చేయించి అదేవిధంగా సరస్సును సహసిద్ధమైన సరస్సుగా తీర్చిదిద్దానని చెప్పినటువంటి ఏదైతే వాగ్దానం అవన్నీ కూడా ఇప్పటికీ 5 ఏళ్ళు గడుస్తున్నప్పటికి కూడా నెరవేరలేదని చెప్పేసి ఇక్కడ నాయకులు చెప్తున్నారు. ఏదేమైనప్పుడు కూడా ఏదైతే కొల్లేరు సరస్సు సంబంధించి 5వ కాంటూరు లోబడి ఉన్నటువంటి ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా 5వ కాంటూరు పైన ఉన్న ప్రభుత్వ స్థలాలు ఇచ్చి 5వ కాంటూరు లోపలంతా కూడా సహసిద్ధంగా ఆ కొల్లేరు సరస్సును ప్రవహించేలా చూడాలని చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి కొల్లేరు పరిరక్షణ సంబంధించినటువంటి నాయకులు చెప్తున్నారు. ఇది పరిస్థితి. కెమెరా రాజుతో బ్రహ్మం, బీఆర్కే న్యూస్.